మేడం మీ పేరు? శిల్ప. ఎక్కడి నుంచి వచ్చారండి? దేవరకొండ. ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిగా అనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం ఎక్కడ రావడం? సెకండ్ టైం. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఎట్లుండే, ఇప్పుడు సెకండ్ టైం ఎట్లా? ఫస్ట్ టైం మంచిగా కోరిక కోరుకొని వచ్చినాం, అది మంచిగా అనిపించింది, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం అందుకని. అంత అప్పుడు చాలా రష్ ఉండే, ఇప్పుడు తగ్గిరు అంటున్నారు కదా? ఇప్పుడు రష్ లేదు, అయినా అప్పుడు దగ్గరికి వెళ్ళినాం దేవుని దగ్గరికి, ఇప్పుడేమో కొంచెం దూరం నుంచే ఉండాల్సి వస్తుంది. ఇది సెకండ్ టైం మేము రావడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే నైట్ అయిపోయింది అనమాట, కానీ అప్పుడు బాగానే ఉన్నారు జనాలు. ఇంకా క్రౌడ్లో నైట్ ఉందాం అనుకున్నాం కానీ ఉండలోకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మళ్ళీ అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదిరింది రావడానికి. హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. సో అక్కడ నుంచి వచ్చి దర్శనం చేసుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. స్వామివారు ఏంటంటే మహిమలు బాగా చూపిస్తున్నారని విన్నాం. వచ్చి మా కోరికలు మేము చెప్పుకున్నాము. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఏంటంటే ఇక్కడ వేస్ అవన్నీ కొంచెం అంత డెవలప్ అయినట్లు లేదు, ఇప్పుడైతే డెవలప్ అయినాయండి. మీరు ఏమన్నా కోరిక కోరుకున్నారా? ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేది కోరికల కోసం కదా, అంతే. ప్రియాంక. నేను న్యూజిలాండ్ నుంచి వచ్చిన, ఆమె యుఎస్ఏ నుంచి వచ్చింది. చాలా మంది చెప్తుంటే విన్నాము దీని గురించి, యూట్యూబ్ లో చూసినాను, చాలా టీవీ ఛానల్స్ లో. అయితే ఏమో మన హెల్త్ బాగుండదు, కొంచెము మంచిగా జరగాలి, హెల్త్ బాగుండాలని చాలా మంది చెప్తే ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి దేవుడిని హైదరాబాద్ నుంచి వస్తున్నాం ప్రస్తుతానికి. హైదరాబాద్ లో ఎల్బీ నగర్. ఫస్ట్ టైం వస్తున్నా నేను. అంత బాగుంది, చాలా బాగుంది. కాకపోతే ఫెసిలిటీస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే ఇంకా బెటర్. అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్, మేబీ నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఉంటుండొచ్చు. కానీ ఒకటి బాగా ఇబ్బంది అనిపించింది, బస్ రూట్ లేదు కదా, రోడ్స్ ఎక్స్టెండ్ చేసి బస్సెస్ పెడితే ఇంకా బాగుంటది. నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం, ఇదే ఫస్ట్ టైం. విని అందరు చెప్తుంటే విని బాగుందంటే ఇక వీళ్ళందరినీ ఫోర్స్ చేసి తీసుకొచ్చాను నేనే. ఓకే, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? హాయ్ అండి, రింకి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ సైడ్. మేమిద్దరం సిస్టర్స్. యా, ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ లో ఉంటున్నాను. అంటే ఎట్లా తెలిసింది మేడం మీకు ఇక్కడ ఉందని చెప్పి? నాకు మా సిస్టర్ చెప్పింది. నేను కూడా ఫస్ట్ టైం రావడము. ఎట్లా అనిపిస్తుంది మీరు ఫస్ట్ టైం రావడం? బాగుంది, చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది. వేరే టెంపుల్స్ లాగా కమర్షియల్ అట్లేం లేదు. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగున్నాయి. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఒక్కటి కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటది. యుఎస్ నుంచి దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చారా? అట్లా కాదు, వచ్చినాను. కాకపోతే మా అక్క తీసుకొచ్చింది. ఎలాగో వచ్చినాం కదా, మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ వస్తుందో రాదో అని తీసుకొని వచ్చినారు. కోరికలు అయితే కోరుకున్నాను, తీరితే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుంది. నా పేరు ఇందు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కోదాడ నుంచి వచ్చాము. కోదాడ నుంచి వచ్చారా? ఎప్పుడు ఎన్నిసార్లు రావడం? ఇది దాదాపు 10 times అయింది మేము వచ్చి కూడా. అంటే అలా ఏం లేదు, అంటే ఇంకో దగ్గర కూడాను. ఇంకా అదే విధంగా దర్శనం చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. మీరు 10 times అంటారు కదా, ఇక్కడికి రావడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అంటే ఈవెన్ కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ పరంగా కానీ ఏమన్నా ఏమంటారు ఇబ్బందిగా అనిపిస్తుంటే దేవుడి దర్శనం చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. సో ఆ పర్పస్ మీద ప్లస్ అంటే ఫస్ట్లో దేవుడి దర్శనం 3 times 4 times చేసుకున్న వెంటనే మంచి జరుగుతుంది అనేసి అన్నారు కదా. సో ఆ పర్పస్ మీద కూడా వచ్చామన్నమాట. అంటే ఫస్ట్లో చాలా మంది వచ్చారు కదా ఇక్కడికి, సో చూద్దాం దర్శనం చేసుకుందామని వచ్చాం. ఇంతకు ముందన్నంత రష్ లేదు ఇప్పుడు, మరి ఎందుకు తెలియదు. బట్ కాకపోతే ఇంతకు ముందంత రష్ అయితే లేదు. అప్పట్లో అయితే చాలా మంది వచ్చారు. చాలా మంది కూడా వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరాయని చెప్పారు. కానీ ఇప్పుడు మరి తెలియదు, ఇంత రష్ అయితే లేదు. మా కోరికలు అంటే అంటే పెద్ద ఏమో తెలియదు, అలా అని కాదు. కానీ రావడం వల్ల మంచిగా అనిపించింది అంతే. ప్లస్ అయితే ఇప్పుడు ఇంతకు ముందు బస్సు ఉండేది, కానీ ఇప్పుడు బస్సు ఒకటి లేదు. గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కూడా ఇక్కడికి బస్సు వేయలేదు ఎందుకో ఈసారి. బస్సు ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇక్కడికి రావట్లేదు బస్సు, సపరేట్ గా రావట్లేదు. ఇంతకు ముందు సపరేట్ గా వచ్చేది బస్సు, కానీ ఇప్పుడు రావట్లేదు సపరేట్ గా. అక్కడ రోడ్ మీదనే ఆగేసి వెళ్తుంది. బట్ అక్కడ నుంచి ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్, దూరమే ఉంటుంది. సో బస్ ఎలాగా పెట్టారు కదా ఇంతకు ముందు. సో ఇప్పుడు ఫ్రీ బస్ అయినప్పుడు ఇంకొంచెం ఇక్కడ దాకా వచ్చుంటే బాగుండేది అని నా ఫీలింగ్. స్వాతి, హుజరాబాద్ నుంచి ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఇక్కడ? చాలా సంతోషంగా అనిపించింది, మంచిగా అనిపిస్తుంది. నాకంతా కొంచెం బాగా లేకుండే, కానీ ఇక్కడికి వచ్చినాక మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు మంచి అనిపిస్తుంది. తగ్గింది కూడా, నొప్పి కూడా మంచి అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది.
రాహుల్ ఎక్కడి నుంచి వచ్చారు? నెగరికల్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు రావడం? ఇది సెకండ్ టైం అండి. డెవలప్మెంట్ అయితే లైక్ ఫాస్ట్ గానే అవుతుంది. అప్పటికి ఫస్ట్ లో అసలు ఏం లేకుండే, కానీ ఇప్పుడు ఆలయ నిర్మాణానికి కొంచెం ఫాస్ట్ గానే వేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అసలు ఎట్లా రావాలనిపించింది మీకు ఇక్కడ? లైక్ వెలిసింది అన్నారు కదా, పేరెంట్స్ ఫస్ట్ మాకు కూడా తెలియదు, పేరెంట్స్ తీసుకొచ్చారు ఫస్ట్. లైక్ తర్వాత మా వదినకు కూడా నమ్మకం వచ్చిండే, లైక్ వీసా కోసం వచ్చింది, వీసా అప్రూవల్ కోసం అని చెప్పి దండం పెట్టుకున్నది, మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. అందుకే సెకండ్ టైం వచ్చాం. అయింది వీసా అప్రూవల్ అయింది. మా వదినకి లైక్ మొక్కు ఉండే, మొక్కు తీరడానికి వచ్చినాం. మేడం మీ పేరు? మేఘనా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. అంటే మీ ఇక్కడ ఎన్నోసార్లు రావడం? ఈ సెకండ్ టైం. అంటే మీరు రావడానికి కారణం ఏంటి? అంటే ఒక కోరిక కోరుకున్నా నెరవేరింది, దర్శించుకుందామని వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా బాగుంది, ఇంకా డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మీరు ఇంకా మళ్ళీ రావాలని ఉన్నారా మీరు? మళ్ళీ పక్కా వస్తా, డెవలప్ అయినాక మొత్తం అయినాక మళ్ళీ వస్తాం. మేడం మీ పేరు? అలేఖ్య. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్ నుంచి వచ్చినాం. అంటే ఎన్నోసార్లు మేడం రావడం? ఇది ఫస్ట్ టైం. నాది రీసెంట్లీ మ్యారీడ్ అయింది. మా అత్తయ్య మొక్కుకుందంట, వాళ్ళ మ్యారేజ్ కావాలని మొక్కుకున్నారు. మా అత్తయ్య వాళ్ళ బాబుకు మ్యారేజ్ కావాలని మొక్కుకుందంట. మొక్కుకున్న నెక్స్ట్ డేనే కుదిరిందంట. అవునా? అంటే ఇప్పుడు కోరిక తీరినందుకు అందరూ వచ్చినాం. నన్ను తీసుకొని వచ్చింది మా అత్తయ్య. ఎట్లా అనిపిస్తుంది మేడం మరి? ఇప్పుడే వచ్చినాను, దర్శనం చేసుకోవాలి. మేడం చెప్పండి. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం. అంటే మీరు ఫ్యామిలీ తీసుకుని మా బాబుని, కోడలు, మా కూతురు, మన్మరాలు తీసుకొని వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మేడం? అంటే నాకు మొక్కినాక మంచిగా అనిపించింది. అంటే బాబుకు కుదరకపోతే మ్యారేజ్ అయితే మా కొడుకుని బియ్యము, పట్టెనామాలు, కూర మిసాలు తీసుకొని వస్తా స్వామి, నాకు కొడుకు కుదిరి తొందరగా అనగానే లేవగానే ఇక తెల్లారి ఇట్లా పిలుపు వచ్చింది. అమ్మాయి పక్కన ఇట్లున్నది వాళ్ళ దగ్గర పోయి చూసుకోండి అమ్మ అని తెలిసిన ఆయన చెప్పిండు. ఇంకా సక్సెస్ అయింది, వచ్చిన. కోరిక తీరిన సెకండ్ కాదు బిడ్డ, ఫస్ట్ ఇంటి దగ్గరనే మొక్కుకున్నా. మా ఇంటి దేవుడు నరసింహస్వామి విలవేలు, అది యాదగిరిగుట్ట. ఆయనకు మొక్కుకున్నా. ఇక్కడ కూడా వెలిసిండు, కోరికలు తీరుస్తున్నాయి అంటే స్వామి బాల ఉగ్ర నరసింహస్వామి, మా బాబుకు ఇట్లా మ్యారేజ్ అయితే నీ దగ్గరకు వస్తా స్వామి, పట్టెనామాలు తీసుకొని, కూర మిసాలు తీసుకొని, బియ్యం బట్టలు తీసుకొని నా కొడుకుని కోడల్ని తీసుకొస్తా స్వామి అని దండం పెట్టుకున్నా. నాకు మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది, సంతోషం అనిపిస్తుంది. నాకు మొక్కిన అనగానే కోరిక తీరింది, నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఇక పెళ్లి కాగానే ఫస్ట్ తీసుకొని వచ్చిన. స్నేహ. స్నేహ, మీరు ఎక్కడ నుంచి?
హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడ రావడం? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఫస్ట్. అంటే మీరు ఏమైనా ఎవరు చెప్పారు మీకు ఇక్కడ రావాలని? యూట్యూబ్ లో చేస్తారా లేకపోతే? యూట్యూబ్ లో అట్లా యూట్యూబ్ లో అంటే యూట్యూబ్ లో చూడడానికి ఇక్కడ డైరెక్ట్ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మంచిగా మరి మన కోరికలు కోరుకున్నారు మళ్ళీ రావాలనుకుంటున్నారా? వస్తా. ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది. చాలా బాగుంది. నారసింహ కానీ పండి పండు और बिंचा मत फलाभिषेकोऽस्तु
లక్ష్మీదేవి ఆ సాక్షాత్ ఆ యొక్క
5 నిమిషాలు కనబడద్దా ఐడి వస్తుంది నీకు ఎవరైతేనే ఉంది